నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అల్లూరి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న మన్యం బంద్. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు 1/70 చట్టంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తలపెట్టిన 2 రోజుల మన్యం బంద్కు విశేష స్పందన లభించింది. చింతపల్లి మండలం లోతుగెడ్డ జంక్షన్లో తలపెట్టిన బంద్కు వ్యాపారస్తులు, వాహనదారులు స్వచ్ఛందంగా సహకరించారు. ఈ సందర్భంగా పీసా కమిటీ కార్యదర్శి మఠం విజయ్ కుమార్ మాట్లాడుతూ, గిరిజనులకు గుండెకాయ లాంటి 1/70 చట్టంపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించడం గిరిజనులను అవహేళన చేయడమేనని ఆయన అన్నారు. గిరిజన చట్టాలపై ఏ ప్రభుత్వమైనా వ్యతిరేకంగా వ్యవహరించినట్లయితే వాటిపై పోరాడేందుకు ప్రతి ఒక్క గిరిజనుడు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా మన్యంలో గిరిజన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. వీటన్నిటిపై గిరిజన ప్రజానీకానికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవూరి లవరాజు, కిముడు జలంధర్, కూడా రాధాకృష్ణ, కొంతేరి గోపాలకృష్ణ, వనగల రాజారావు, మఠం కగుపతి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి 170 యాక్ట్ ఏదైతే సభాపతి గారు ప్రదానం చేశారో దానికి వెనక్కి తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా ఇక్కడ ఇవాళ రేపు ర్యాలీ చేస్తున్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. వచ్చినటువంటి కార్యకర్తలు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఇవాళ రేపు జరగబోయేటటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో బంధు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మా సోదరుడు మా విజయ్ గారు మాట్లాడతారు. దయచేసి అందరూ కూడా ఒక 2 నిమిషాలు ఆలోచించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే నా సోదరులకు, సోదరి మనులకు, అలానే నా గిరిజనుల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ బంద్ మనం చేస్తున్న ఈ 2 రోజులు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం చాలామంది గిరిజన యువతకు ఇంకా తెలియలేదు. కావున మన గ్రామాల్లో మనమందరం మనకు సాధ్యమైనంత వరకు మనం దాని గురించి వాళ్ళకి తెలియజేద్దాం. ఇంకా మన గిరిజనులందరినీ కూడా దాని గురించి అవగాహన కల్పించి అది ఎందుకోసం చేస్తున్నాం, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దాని యొక్క ఉద్దేశం ఏమిటో కూడా మనం తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా తెలియజేస్తున్నాను. మరి ఈ 1/70 యాక్ట్ అనేది మానవుడికి గుండె అనేది ఎలాగో మనకి 1/70 అనేది మన గిరిజన ప్రాంతాల్లో అంత విలువైనది. దాన్ని కోల్పోయే పరిస్థితి మనకి ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున దాన్ని ఉద్దేశించి మనం దానికోసం పోరాటం అనేది చేయాలి. చేయడమే కాకుండా మన యొక్క సోదరులు ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక ఇతర వేరే రాష్ట్రాలు వెళ్ళిపోవడం, వేరే ప్రాంతాలు వెళ్ళిపోవడం మన కళ్ళారా చూస్తున్నాం. అటువంటి దురుద్దేశం కలిగిన యొక్క ప్రభుత్వాలు చేసే యొక్క మొండి వైఖరిని మనం తిప్పికొట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆదివాసిని కోరుచున్నాను. అలానే ఈ భూ బదలాయింపు చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలు చేసినా మనం ఎంతటి పోరాటానికైనా మనం సిద్ధంగా ఉండడమే కాకుండా దాని గురించి మనం అందరం కూడా మునుముందు ఇంకెన్నో పోరాటాలు కూడా చేయడం వస్తుంది. ఆ పోరాటాలన్నింటినీ కూడా మనమందరం కూడా ఏకమై ముందుకు సాగుతామని చెప్పేసి ఈ యొక్క సభ ప్రముఖంగా తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.